ఓ మారుమూల గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఏ ఆస్తి లేదు. కేవలం తమ సూక్ష్మ బుద్ధితో, పరిశీలన శక్తితో తెలివిగా పొట్టపోసుకునేవారు. తమ తెలివితేటలు రాజుగారి ముందు ప్రదర్శించి ఆయనను ఒప్పించి కొలువులో ఏమైనా ఉద్యోగాలు సంపాదించాలని ఆలోచన వారికి కలిగింది. వెంటనే వాళ్ళు రాజధాని నగరం బయలుదేరారు. మధ్యాహ్నం వరకు నడిచి దారి పక్కనున్న ఒక కొలం దగ్గర చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతలో గుర్రం మీద ఒక వ్యాపారి అక్కడికి వచ్చాడు. అతడు అన్నదమ్ముల వంక చూస్తూ, మీరు నా ఒంటెని చూసారా అని అడిగాడు. వెంటనే అన్నదమ్ములు మొదటివాడు, అది చాలా పెద్ద ఒంట కదూ అన్నాడు. దాని మీద ఒక ఆడమనిషి చిన్న బిడ్డ ఎక్కి ఉన్నారు కదూ అన్నాడు రెండోవాడు. దాన్ని కుడికన్ను గుడ్డిది కదూ అన్నాడు మూడోవాడు. వ్యాపారి అవునని వెంటనే గుర్రం దిగి వచ్చి, మీరు నా ఒంటెని చూశారు కదా, దాని మీద ఉన్నవారు నా భార్య, నా కూతురు, దయచేసి ఒంటి ఎటువైపు వెళ్ళిందో చెప్పండి అని అడిగాడు. మేము నీ ఒంటిని చూడలేదు, కానీ కాస్త వేగంగా ఇటువైపు వెళ్తే అది మీకు దొరకవచ్చు అని అన్నారు అన్నదమ్ములు. మీరు అబద్ధం చెబుతున్నారు. మర్యాదగా నా ఒంటెను, నా భార్య బిడ్డను ఎక్కడ దాచారో చెప్పండి, లేదంటే మీ మీద రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అంటూ వ్యాపారి గద్దించాడు. అన్నదమ్ములు ఏమాత్రం తొనక్కుండా, మా పరిశీలన శక్తితో గమనించిన విషయాలు మాత్రమే మీతో చెప్పాము. కావాలంటే నీ వెంట రాజుగారి సమక్షానికి రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు. వ్యాపారి అన్నదమ్ములను రాజుగారి ముందు నిలబెట్టి జరిగింది చెప్పాడు. రాజుగారు అన్నదమ్ముల వంక చూస్తూ, ఒంటిని చూడకుండా దానికి సంబంధించిన వివరాలు ఎలా చెప్పగలిగారు అని అడిగాడు. మాకున్న సూక్ష్మ బుద్ధితో పరిశీలించి ప్రతి విషయాన్ని తెలుసుకోగలం మహారాజా అన్నారు అన్నదమ్ములు. రాజు కుతూహలం ఆపుకోలేక, ఒంటును కళ్ళతో చూడకుండా దాని వివరాలు ఎలా చెప్పగలిగారని అడిగాడు. దారిలో పాదాలు గుర్తులు బట్టి, అవి భూమిలో దిగబడిన స్థాయిని బట్టి ఆ దారిలో ఒక భారీ ఒంటు వెళ్ళిందని గుర్తించాం. ఒక చోట ఒంటు కూర్చున్న గుర్తులు, దాని మీద నుంచి ఒక స్త్రీ చిన్న బిడ్డ కిందకి దిగినట్లు వాళ్ళ పాదాలు గుర్తులు ఉన్నాయి అన్నారు అన్నదమ్ములు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఒంటి కుడికన్నే కనబడదని ఎలా చెప్పగలిగారు? దారి పొడవునా ఆ ఒంటె ఎడమవైపు ఉన్న గడ్డి పరకలు మాత్రమే కొరుకుతూ వచ్చింది. దాంతో దానికి కుడికన్ను కనిపించదని అర్థమైంది. సభ కరతాళ ధ్వనితో మారుమోగింది. రాజుగారు అన్నదమ్ముల వంక సభ్రంగా చూస్తూ, నీ సూక్ష్మ బుద్ధి అమోఘమైంది. మీరు సాధారణ ప్రతిభావంతులంటూ వారికి తమ కొలువులో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు.